సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి. తొలి రోజే 35కు పైగా సంస్థలు ఏకంగా 2,43,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రంలోని మై హోమ్, అపోలో గ్రూపుల నుంచి విదేశాల్లోని డొనాల్డ్ ట్రంప్, విన్ గ్రూపులు ఉన్నాయి. ప్రభుత్వం పిలుపునిస్తే వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధం అంటూ పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకున్నారు. నిజానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలను ఆహ్వానించడానికి ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని దావోస్ వెళ్లేవారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో పాల్గొనేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా దావోస్నే హైదరాబాద్కు తీసుకొచ్చారు. భాగ్యనగరంలో తొలిసారిగా నిర్వహించిన సదస్సు సూపర్ హిట్ అయింది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణకు ఒక విజన్ను రూపొందించి రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి ఎరిక్ స్వీడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రశంసల్లో ముంచెత్తారు. రైజింగ్ సదస్సులో విభిన్న రంగాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం ఇలా పలు రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తరలివచ్చాయి. దాదాపు 1,52,300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు రిలయన్స్కు చెందిన వంతారా ప్రతినిధులు డీల్ కుదుర్చుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేడు రెండో రోజు జరిగే సమ్మిట్ కు మరింత మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.